ముఠా గోపాల్ గారి యొక్క ఇంట్రొడక్షన్ మన రెబకా మేడం చెప్తారు. రెబకా మేడం ప్లీజ్. ముఠా గోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే గారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రజల్లో ఒకరుగా, సాధారణ వ్యక్తిగా, సాధారణ పౌరుడిగా జీవించేటువంటి నైతిక విధానమైనది. సో తగ్గించుకుని వారు హెచ్చింపబడును అన్నట్లుగా ఎప్పుడు కూడా ఆయన ఒక ఎమ్మెల్యే, నేను ప్రజాప్రతినిధిని అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండదు. సాధారణ ఓటర్ పైన కానీ ఆయనకు సవినయంగా ఆహ్వానించి మన యొక్క ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం చేసేటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఆయన. అన్ని పార్టీలకు అతీతంగా ముఠా గోపాల్ అంటే ఒక ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువల్ లీడర్. ముషీరాబాద్లో పాగా వేసి ఎవరు వచ్చినా అక్కడ ఎమ్మెల్యే ఎవరంటే ముఠా గోపాల్ గారే. సో వారు మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ గారికి అత్యంత స్నేహపాత్రులు. మన యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ మన కమిటీని ఎంతో ప్రోత్సహిస్తూ మనకు కావాల్సినటువంటి సహకారాన్ని అందించేటువంటి నాయకుడు. ప్లీజ్ సార్ 2 నిమిషాలు మాట్లాడండి. వద్దురా. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈ ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ కమిషన్కు ఫౌండర్ అయిన నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మహతాబ్ రాయ్ గారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుక్కు డానియల్ గారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ ప్రెసిడెంట్ సర్వేందర్ గారికి, నేషనల్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుమాధవ్ గారికి, ఇంతకుముందే మాట్లాడిన జడ్జ్ ప్రభాకర్ గారికి, ఇంతవరకు దీన్ని యాంకరింగ్ చేసిన అధ్యక్షులు డాక్టర్ వెంకన్న గారికి, ఇక్కడ వేయించేసిన సోదరులందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలిసి మాట్లాడుతున్నాను. సోదరులారా, నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి చాలా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇప్పుడే జడ్జి గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. ఎవరికి ఎలాంటి రైట్స్ ఉన్నాయో వాళ్ళు కాపాడుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా చోట్ల హరాస్మెంట్స్ ఎక్కువైతుంటాయి. హైదరాబాద్ సిటీలో ఉన్నాం కాబట్టి హరాస్మెంట్స్ గురించి మనకు తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడే వ్యక్తులు చాలామంది ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. ఎక్కడ పోయినా ఏ కేసు ఉన్నా కానీ, చిన్న చిన్న కేసులు ఉన్నా కానీ కేసులు మనకు ఫేవర్ చేయవు. మనం రైట్గా ఉన్నా కానీ ఎవడైతే బలవంతుడున్నారో వాడే కేసును చేయించుకొని అన్నీ కరెక్ట్ అనే లెవెల్లో ముందుకెళ్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్లో మనము అప్లై చేసుకున్నట్టయితే డెఫినెట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్ కూడా అలాంటి వాళ్ళకి సహకరించి ఎప్పటికీ మేలు చేస్తున్నట్టు తెలియపరుస్తున్నాను. మరి దీన్ని ఎంతో కాలంగా నా మిత్రులు, వీళ్ళ ఫాదర్ కూడా నాకు చాలా దగ్గర వ్యక్తి క్రిస్టఫర్ గారు, మరి డానియల్ గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద చేస్తుంటారు. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చెప్పాడు. మా డానియల్ కుటుంబ సభ్యులకు కూడా, అతని ఫ్రెండ్స్ కూడా స్పెషల్లీ నేను ఈ సభ నుండి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. బికాస్ దీస్ పీపుల్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ద పబ్లిక్ and they are supporting many poor people also, and this is also a very good program. For the last many times Mr. Daniel is working for these programs and doing very well also. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడు డానియల్ గారికి, వారి బృందానికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మళ్ళీ డానియల్ ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయడమే కాకుండా పేద ప్రజానికానికి మేలు చేసే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మరి మీ ఫాదర్ ఏ విధంగా పేద ప్రజానికానికి ఎంతో మేలు చేశారో అదే విషయాన్ని మీరు దృష్టి పెట్టుకొని మీరు కూడా పేదలకు సహకరించే విధంగా ముందు ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్స్, మరి వాళ్ళకు కాకుండా హైదరాబాద్ కమిటీ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ, జై భారత్.